హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళానండి. అమ్మవారు అంటే కోటమైసమ్మ తల్లి, నాకు ఇష్టమైన దేవత. అందుకోసమే మేము మా పెళ్లి రోజు ఈ రోజు, అందుకే పెళ్లి రోజు నాకు మొక్కుందండి, ఎప్పటిదో మొక్కుంది. నా ఛానల్ సక్సెస్ అయితే నేనైతే అమ్మవారి దగ్గరికి వచ్చి అందరం కలిసి నా ఫ్యామిలీతో వంట చేసుకొని హ్యాపీగా గడిపి వద్దాం అనుకున్నాం. ఈ రోజు కలిసింది నిజంగా అద్భుతం అండి. ఈ రోజు ఏందంటే నా పెళ్లి రోజు ఒకటైంది, నా ఛానల్ పుట్టినరోజు, నా పెళ్లి రోజు సేమ్ రెండు ఒకటే. నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అండి. ఇగో ఇప్పుడైతే ఇక్కడ వంట చేయడానికి అన్ని ప్రిపేర్ చేసాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని కట్ చేసాము. ఇగో ఇక్కడైతే నేను అక్కడ మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి, మా అక్కయ్య వాళ్ళ బాబు, నాకు తమ్ముడైతాడండి. తను చాలా మంచివాడు. తనను కూడా పిలిచాము, వచ్చాడు. తనకు కూడా చాలా ఇష్టం దేవుడంటే, అందుకే వచ్చాడు. ఇదైతే చేలండి, చాలా బాగుంటుంది. చేల మధ్యలో ఉంటుందండి టెంపుల్ అయితే, అమ్మవారు టెంపుల్. ఇది టమాటా తోట అండి, పక్కనే ఉంది అమ్మవారి టెంపుల్ పక్కనే. సూపర్ అంటే సూపర్ ఉందండి. అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే వీడియో తీయలేకపోయాం గాని, మా అక్కయ్య వాళ్ళ బాబండి, చూడండి కొంచెం లావుగా ఉండండి, కొంచెం కాదు బాగానే లావుగా ఉన్నాడు. తగ్గియాలండి, తనకు కూడా న్యూట్రిన్ ఇస్తున్నాము ఇప్పుడే. తగ్గుతూనే ఉండు చాలా వరకైతే. ఇంకా వంట చేద్దామని అందరం ప్రిపేర్ అయ్యాము. వంట అయితే అయిపోయింది. వంట చేసింది మొత్తం అయితే వీడియో తీయలేకపోయాము. ఇంకా పిల్లగాళ్ళకి ఆకలి అవుతుందంటే కంగారు కంగారుగా వంట చేసేసాను నేనైతే. ఇక్కడైతే మొత్తం వంట చేసేసి ఫుల్గా తినేసామండి అందరం. తినేసినాక మనం వచ్చినందుకు ఒక హ్యాపీనెస్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండాలిగా. మా పెళ్లి రోజు ఇలా చేసుకున్నాం మేమందరం అని ఒక హ్యాపీనెస్ అయితే ఉండాలిగా. అక్కడ కార్ దగ్గర నిలబడ్డది మా అక్కయ్య వాళ్ళ నడిపే బాబు అండి. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ నడిపే బాబు, చిన్న బాబు, నా కూతురు అండి సహస్ర, ఇంకా మా చెల్లి, చాలా మంది అండి. వీళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ నిల్చున్నారులే గాని కబడ్డీ ఆడదామని అనుకున్నారు. కానీ కొంతమంది డ్రాప్ అయ్యారు. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు, మా చెల్లి, మా అక్కయ్య వాళ్ళ బాబాయ్ తో ఆడుతున్నాడు. వాడు అంత లావుగా ఉన్నాడుగా, మీద వాడు ఉరుకొచ్చి గుద్దిన దెబ్బ తగిలిద్దని తను భయపడుతుంది. అందరు పక్కకి వెళ్ళారండి. అక్కడైతే నేనైతే ఆడమని అడుగుతున్నాను, ఆడను అని అంటున్నాడు. ప్లీజ్ ఆడు అని అంటే ఆడతలే అన్నాడు. ఇక్కడైతే ఆ తమ్ముడు కోతకెళ్తున్నాడు. అయినా గాని వాడిని చూసి అందరు భయపడుతున్నారండి. ఎందుకంటే టిప్పల్లా లారీ వచ్చి గుద్దితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని వాడిది భయపడుతున్నారు. మా సిస్టర్ అయితే ఇప్పుడు కోతకెళ్తుందండి. చూడండి వాడు ఎట్లా తప్పించుకుంటున్నాడు. అంత లావుగా ఉన్నా బాగా ఉరుకుతాడండి, చాలా బాగా ఉరుకుతాడండి వాడు. కొంతమంది లావుగా ఉండి ఉరకలేకపోతారు కానీ వాడు అన్నం కూడా తిన్నాడు ఇప్పుడు. అయినా గాని ఉరుకుతాడు. వాళ్ళ అన్నయ్య కాలు పట్టుకున్నాడు, ఎట్లనో లేపాడండి పైకి. సాధారణంగా వాడిని లేపలేవరండి ఎవరు. వాడికి 9 ఇయర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ లావయ్యాడు. ఎందుకంటే బాగా జ్యూసులు తాగుతాడు, లేసులు, జ్యూసులు, జంక్ ఫుడ్ బాగా తింటాడండి. ఏదన్నా అంటే ఫ్రైలు అయితేనే తింటాడు వాడు. అందుకోసమే ఈ రోజు నుంచి వెళ్ళి నేను తీసుకెళ్తున్నాను వాడిని. కొంచెం న్యూట్రిన్ అలవాటు చేసి వాడిని లావు తగ్గిద్దామని. ఎందుకంటే చాలా హెవీగా లావు ఉన్నాడండి, చాలా ప్రాబ్లం అయింది. అందుకోసమే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అమ్మవారి కాడైతే మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కానీ అంత వీడియో అయితే తీయలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళిందే కొంచెం లేట్ గా. వంట చేసేసరికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, బగారా రైస్, చాలా వంటలు చేశాను. ఆ వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయానండి, వీలు కుదరలేదు నాకైతే. కానీ చాలా సరదాగా గడిచిపోయింది మా పెళ్లి రోజు అయితే. ఎంత సరదాగానంటే లైఫ్ లో అయితే ఎప్పుడు ఇంత సరదాగా చేసుకోలే. పోయిన సంవత్సరం కూడా చాలా సరదాగా చేసుకున్నాను. పోయిన సంవత్సరం ఏమో అనాథాశ్రమంలో చేశానండి. కానీ ఆ రోజు ఎంత సరదాగా ఉందో ఈ రోజు కూడా అంతే సరదాగా ఉంది. నా ఛానల్ కూడా ఈ రోజుకు 1 ఇయర్ అండి. నేను కరెక్ట్ గా పోయిన సంవత్సరం 25వ తారీఖు రోజు స్టార్ట్ చేశాను. ఈ రోజుకు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం అండి నా ఛానల్. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఈసారి అయితే అనాథలకు అన్నం పెట్టలేకపోయాను. కానీ నా ఛానల్ ఇంకా గ్రోత్ అవి మీ అందరి నా వీడియోస్ ని
ఎక్కడికో తీసుకెళ్లి ఈ వీడియోస్ వల్ల చాలా మందికి క్లిక్ అయితే నేనైతే మళ్ళా అనాథాశ్రమంలో అన్నం పెడతానండి. ఇప్పుడైతే ఒక తమ్ముడు కేక్ తెచ్చాడు. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే కేక్ ఆల్రెడీ కట్ చేశాను. ఆ తమ్ముడు ప్రేమతో కేక్ తెచ్చాడు కాబట్టి కట్ చేయాలనుకున్నాను. అందుకే కట్ చేశానండి. ఇగో ఇప్పుడైతే మా ఆయనకి నేను పెట్టాను, నాకు మా ఆయన పెట్టాడు. అట్లా మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అలా కేక్ పెడుతున్నారండి. ఇలా ఎంతమంది ఫ్యామిలీతో పెళ్లి రోజు సరదాగా చేసుకుంటారో ఒక వీడియో చేసి పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.